నమస్కారం సార్. నమస్కారం. సార్ మీ పేరు సార్? వేమూరు రమేష్ బాబు. ఏ ఊరు సార్? వాగోలు, చల్లపల్లి మండలం, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఏం లేదు సార్, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి హయాంలో ప్రధానంగా కృష్ణా డెల్టాకు వచ్చేదానికి కృష్ణా వాటర్ పైనుంచి రావటం అనేటువంటిది ఇబ్బందిగా ఉంటుందని పట్టిసీమ నుంచి నీరు గోదావరి నీళ్ళు లిఫ్ట్ చేసి కృష్ణా డెల్టాలో చివరి భూముల వరకు కూడా గోదావరి నీళ్లు అంది గోదావరి నీళ్ల మూలకంగా పంటలు కూడా సమృద్ధిగా పండి పొలాలు సస్యములు ఉండి పంటల దిగుబడి కూడా బాగుంది, మార్కెట్ వ్యవస్థ కూడా బాగుంది, వ్యవసాయం వరకు ఉంది బాగుంది. ప్రస్తుతానికి ఈ రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు అని పెట్టి మార్కెటింగ్ రైతు అమ్ముకున్న ధాన్యాన్ని రైతు స్వేచ్ఛగా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా అయినకాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి. ప్రభుత్వం మద్దతు ధర అనేది చెప్పినా ఆ మద్దతు ధరకు కొనే నాదుడు లేడు. రైతు భరోసా కేంద్రం అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడికో పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మిల్లు దగ్గర సెటిల్మెంట్లు రకరకాల మాయిశ్చర్ కాకుండా తర్వాత ఇంకనే సెటిల్మెంట్లు అయ్యి 1650 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యాన్ని కొంచెం 75 కేజీలు బస్తా కొనాల్సింది వాళ్ళ క్వింటాల్ 2203 రూపాయలు. అదే 75 కేజీలు బస్తా 1650 రూపాయలు. కానీ 1350 రూపాయలకి కొనుగోలు జరుగుతుంది. గారి టైంలో ప్రభుత్వ మద్దతు ధర కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ మద్దతు ధరకి కొనమని ఆర్బీకేల ద్వారా పెడితే ఆర్బీకేలు వేరే మిల్లాళ్ళు పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత 50-60 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ధాన్యం మళ్ళీ సెటిల్మెంట్లు అయినకాడికి తీసుకోవటం, అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇస్తాను అకౌంట్లో వేస్తాను అంటారు. ట్రాన్స్పోర్ట్కి ఎవరు? గన్నీ ఛార్జెస్ ఇస్తూ ఉంటున్నారు. గన్నీ ఛార్జెస్ అకౌంట్లు ఎవరు? అది ప్రధానంగా ఈ పంటలో ఈ సమస్య ఉంది ఇక్కడ. అదేవిధంగా ఆర్బీకేలు స్థాపించానన్నారు, రైతులకు అండగా ఉంటామని చెప్పి. ఆ ఆర్బీకేల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంది రైతులకు? ఆర్బీకేల వల్ల నాకు తెలిసి ఏం పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆర్బీకేల వల్ల సరైన టైంలో మెన్యూర్ సప్లై అంటారు, అవి సరైన ఇన్ టైంలో రావు. తర్వాత అవి పెస్టిసైడ్స్ వాళ్ళ ద్వారా సప్లై చేసు. తర్వాత పంటల బీమా అది మరీ మోసం. పంటల బీమా అనేది అసలు ఆర్బీకేల ద్వారా పంటల బీమా చేస్తే రైతు నష్టపరిహారం ఇవ్వటం అనేది అసలు ఇంపాసిబుల్. ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడన్నా కానీ ఈ ప్రాంత రైతులకు ఎప్పుడు కూడా ఇటువంటి బీమా రాలా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా లేకపోతే తుఫానులు వచ్చిన ఏటికి కూడా పంటల బీమా రాలా. ఆర్బీకేలు దేనికి పెట్టారో ఆ ఉద్దేశం అది ఏమి ఉపయోగంగా నిరుపయోగం నాకు తెలిసి ఆర్బీకేల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అదే సార్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు, పంట ఎలా ఉన్నా సరే పంట కొనుక్కునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్ గారి హయాం వచ్చినాక పంటకి సరైనటువంటి మద్దతు ధర పలుకుతోందా? పంటకు సంబంధించినంత వరకు రైతులకి ఎలా ఉంటుంది? చంద్రబాబుకి ఈ టైంకి ఇప్పటికి అసలు సమస్య లేదండి. చంద్రబాబు టైంలో ఇన్పుట్ సబ్సిడీలు, క్రాప్ లోన్స్ సమృద్ధిగా ఉండేవి, యాంత్రీకరణాలు ఉండేవి, ట్రాక్టర్లని, కల్టివేటర్లని, వీల్స్ అని, రైతులకు అందుబాటులో ఉండే యంత్ర పరికరాలు, స్ప్రేయర్లని, టార్బాలిన్స్ అని కనీసం ఇప్పుడు రైతులకి ప్రకృతి వస్తే కట్టుకుండా టార్బాలిన్స్ కూడా సప్లై లేనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉంది అక్కడ. అసలు ఏమీ వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏమీ యంత్రకర్మ కానీ, స్ప్రేయర్లు కానీ, లేకపోతే వేరే ఇది కానీ ఏమీ సప్లై లేవు. అట్లా అని చెప్పి నష్టపోయిన దానికి కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితికి జగన్ గారు ఉన్న దాని పరిస్థితికి తేడా చూశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలో ఆర్థిక అంశాన్ని విషయానికి వచ్చేసరికి రైతులకి కొంతవరకు బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్తో సబ్సిడీలు అయినా ఇచ్చేవాళ్ళు, లేకపోతే రైతులకు కావాల్సినటువంటి పనిముట్లైనా కొనేవారు, కొనుక్కునే వెసులుబాటు ఉండేది. జగన్ గారు ఏమొచ్చినాక రైతులకు సంబంధించిన వరకు అసలు బడ్జెటే లేదంటున్నారు. దాని మీద మీరేమంటారు? చంద్రబాబు టైంలో ట్రాక్టర్లు కూడా ఇచ్చారు, అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ట్రాక్టర్లు కూడా ఇచ్చారు.
నాగళ్ళ సెట్లు ఇచ్చారంటే కల్టివేటర్లు. తర్వాత తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు, పవర్ స్ప్రేయర్లు. తర్వాత జీలగిత్తనాలు, పిలిమెస్లు, పచ్చిరొట్టు విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చారు. వర్షాలు వస్తే ధాన్యం రాదు, పంటలు కాపాడుకోవడానికి టార్బైన్స్ ఇచ్చారు 50% సబ్సిడీ మీద. ఇప్పుడు అసలు అట్లాంటివి ఏమి లేవు. దానికి వీళ్ళకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు అసలు ఏ రకమైనటువంటి సహాయం లేదు, ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి రైతులకి ఏ రకమైనటువంటి హెల్ప్ లేదు అసలు. రాష్ట్రంలో కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు, కొన్ని గ్రామాలు సంబంధించినటువంటివన్నీ కరువు ప్రాంతాలు ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని కేంద్రానికి చెప్పని పరిస్థితి. సీఎం మౌనంగా ఉంటున్నారు. దాంట్లో చూసుకుంటే ప్రతి మండలాల్లోనూ దేంటైనా చూసుకుంటే ఎక్కువగా రైతులున్న శాతమే కరువు ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. దీనికి గల కారణం ఏమంటారు? కరువు ప్రాంతాల్లో చంద్రబాబు టైంలో గ్రామాన్ని యూనిట్గా తీసుకోమన్నారు ఒక స్థాయి. రెండోది మండల స్థాయిని యూనిట్గా తీసుకున్నారు. కనీసం దుర్భిక్షం వచ్చి కరువు ప్రాంతాలు కనీసం నాగార్జున సాగర్లో అసలు కనీసం ఆరుతళ్ళు కూడా కరువు కాటకాలు వస్తే డెల్టాలో కూడా చివరి భూములకి వాళ్ళకు కూడా నీళ్ళు అమ్మితే ఆ కరువు మండలాలను వాళ్ళ వరకు కూడా కరువు మండలాలను నోటిఫై చేయలే. కరువు మండలం అనేది నోటిఫై చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మా రాష్ట్రంలో ఇదిగో ఈ జిల్లాల్లో ఇన్ని మండలాల్లో కరువు ఉంది, ఈ కరువు మండలాన్ని మేము నోటిఫై చేసాము, నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది అటువంటి పద్ధతి లేదు. అట్లా చేసేవాళ్ళు లేరు, అట్లా పట్టించుకునేవాళ్ళు లేరు. అదేవిధంగా చూసుకుందాం సార్. ఇప్పుడు వచ్చేసరికి నిన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యాము సంబంధించినటువంటి తలుపులు ఓపెన్ చేయడం జరిగింది. వేలాది మంది పోలీసులు తీసుకెళ్ళి, వందలాది మంది పోలీసులు తీసుకెళ్ళి పోలీసుల సమక్షంలో నాగార్జున ప్రాజెక్టు డ్యాము తలుపులు ఓపెన్ చేశారు. కేటీఆర్ గారు తెలంగాణ ఎలక్షన్ మూమెంట్లో దాని మీద మీరేమంటారు? అది అంతా రాజకీయ డ్రామాలో అటువంటి భాగం. కృష్ణా డెల్టాకి నీళ్లు లేవు, కృష్ణా డెల్టా కిందటువంటి వచ్చే కాలంలో తాగునీళ్ళు లేవు, చెరువులు నింపుకోవాలి, మంచినీళ్ళు లేవు. గోదావరిలో నీటి మట్టం తగ్గిపోతే పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఆగిపోతుంది. పులిచింతల్లో మన దగ్గర వాటర్ లేదు. పులిచింతల్లో ఉన్న సోర్సెస్ అంతా కృష్ణా డెల్టాకు వాడడం. సాగర్ నుంచి తీసుకుంటే కానీ పులిచింతలకు నీళ్ళు రావు. సాగర్లో అవసరమైతే డెడ్ స్టోరేజ్ కూడా తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ఎప్పుడు నవంబర్ 1 తారీఖు నుంచి జరగాలి. నవంబర్ 1 తారీఖు నుంచి అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ 1 తారీఖు ఇప్పుడు హడావిడిగా తెలంగాణ ఎలక్షన్లు 30వ తారీఖు అంటే 29వ తారీఖు రాత్రి వాళ్ళు వీడు కలిసి అది రాజకీయ డ్రామా కోసం చేసిందే కానీ రైతుల కోసం చేసిందని చెప్పి అయితే మేము అనుకోవట్లే.